హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ మీడియా. నేను రాకేష్. తెలంగాణ రాష్ట్రంలో కులగణన అదే జనగణన జరిగింది. దాని తర్వాత బీసీల రిజర్వేషన్ల పెంపుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు మేము చేస్తున్నామని చెప్పేసి తప్పకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము కులగణన చేసి 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీ మేరకు అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి రాజకీయ వాతావరణంలో భాగంగా ఏం జరుగుతుంది ఏంది ఇవన్నీ మనం చూసాం. అయితే మొన్న జరిగినటువంటి ఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశానికి సంబంధించిన విషయంలో మరి మాట్లాడినటువంటి నేతలకు సంబంధించిన వ్యాఖ్యల్ని చాలా రకాలుగా అర్థం చేసుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా కంచా ఐలయ్య గారు మాట్లాడినటువంటి విషయం మీద చాలామంది చాలా రకాల అభిప్రాయాలు చెప్తున్నారు. అయితే మనతో పాటు అదే అంశం మీద మాట్లాడడానికి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ముందుగా సార్ వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. బాగున్నా. జై భీమ్ సార్. కులగణనకు సంబంధించిన అంశం మాట్లాడుకున్నాక ఢిల్లీ సమావేశాలకు వెళ్దాము. ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఏదైతే నిర్ణయం 42% రిజర్వేషన్లు అన్నారో ఆ చట్టాన్ని మేము పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడుతుంది. ఆ చట్టం జరగదు అని చెప్పేసి ఎట్లా జరుగుతుందో చూస్తామన్నట్టుగా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితులు కూడా చూస్తాం. ఈ క్రమంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందా, కాంగ్రెస్ చట్టం చేసేటువంటి అవకాశం ఉంటుందా? కాంగ్రెస్ చట్టం చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది రాష్ట్ర పరిధిలోని అంశం. 42% లోకల్ బాడీ ఎన్నికలు అనేది లోకల్ బాడీ చట్టాలు చేసుకునే అధికారం భారత రాజ్యాంగం కేంద్రంకి రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చింది, కేంద్రం కూడా ఇస్తుంది. రెండూ చేసుకోవచ్చు. సో కాబట్టి కేంద్రము జాతీయ స్థాయి చట్టం చేస్తుంది, రాష్ట్రము రాష్ట్ర స్థాయి చట్టం చేస్తుంది. సో ఇది ఓన్లీ తెలంగాణకు సంబంధించిన అంశం కాబట్టి రాష్ట్ర స్థాయి చట్టం చేసే అధికారం ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే పంచాయతీరాజ్ చట్టంలో కూడా ఆ యాక్ట్లో కూడా 50% సీలింగ్ దాటద్దని ఎక్కడ లేదు. ఓకే, ఎవరికి ఎంత ఇస్తున్నావు అని చెప్పేసి సెక్షన్ 285A చెప్తుంది తప్ప ఎవరికి ఎంత అనేది మెన్షన్ చేయమన్నది తప్ప నువ్వు 50% దాటద్దు లోకల్ బాడీ ఎన్నికలు అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. తర్వాత ఈ భారత రాజ్యాంగంలో కూడా ఎక్కడ కూడా రిజర్వేషన్లు 50% మించద్దు అని చెప్పి ఎక్కడ ఒక క్లాజ్ లేదు, ఎక్కడ లేదు. అంటే సుప్రీంకోర్టు తీర్పు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు అనేది ఈ రాజ్యాంగానికి లోబడే ఉండాలి. రాజ్యాంగానికి అతీతం కాదు సుప్రీంకోర్టు. ఓకే, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారము సుప్రీంకోర్టుకు లేదు, నా పార్లమెంటుకు లేదు. ఓకే, కాబట్టి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమైన రిజర్వేషన్లని నువ్వు ఆంక్షలు పెట్టే అధికారం సుప్రీంకోర్టుకి ఎక్కడ? ఇప్పుడు మౌలిక స్వరూపం ఏంది? రిజర్వేషన్లు మౌలిక స్వరూపం అన్నప్పుడు రిజర్వేషన్లు పెంచుకునే అధికారము తగ్గించుకునే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. సో పార్లమెంటు ఆయా రాష్ట్రాల యొక్క అవసరాలను బట్టి పార్లమెంట్ చట్టం చేస్తుంది. అంతే తప్ప సుప్రీంకోర్టు ఎవరు దాన్ని తగ్గించడానికి పెంచడానికి? ఆయన రాజ్యాంగంలో ఎక్కడ ఉందని క్లాజులు సరే పెట్టినవి అయిపోయింది. ఇప్పుడు షాబానో కేసులో ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? ముస్లింలకు రిజర్వేషన్లు వర్తించాయని చెప్పేసి, అది మన మనోవర్తి వర్తించదని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చినప్పుడు నువ్వు పార్లమెంట్లో అమెండ్ చేసినావు కదా. ఎవరు? ఇదే రాహుల్ గాంధీ తండ్రి అమెండ్ చేసిండు. చేసి షాబానో కేసు వారి భర్త అనుమతి ఉంటే మనోవర్తి ఇయ్యచ్చు అని చెప్పేసి దాని తీర్పుని అమెండ్ చేసినావు. మరి ఈ తీర్పుని ఎందుకు అమెండ్ చేయలేదు మీరు? మీరే ప్రభుత్వం 50 ఏళ్ళు మీరే పరిపాలనలో ఉన్నారు కదా ఈ దేశంలో. మరి మీరెందుకు ఈ తీర్పును అమెండ్ చేయలేదు? ఈ తీర్పును అమెండ్ చేసి ఉంటే ఇప్పటివరకు 50% ఎప్పుడూ ఎత్తేసేటోళ్ళుగా దేశంలో. మీరు ఎందుకు చేయలేదు? అంటే మీకు చిత్తశుద్ధి లేదన్నట్టు. ఈవెన్ కాకా కలెక్టర్ కమిషన్ 52లో ఏర్పడ్డది. మండల్ కమిషన్ 1990లో రిపోర్ట్ ఇచ్చింది. మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? ఆ కాకా కలెక్టర్ కమిషన్ నుండి మొదలుకుంటే మండల్ కమిషన్ వరకు కూడా మీకు ఎక్కడ చిత్తశుద్ధి లేదు కదా. అంటే కాంగ్రెస్కు బీసీల పట్ల ఎక్కడన్నా చిత్తశుద్ధి ఉందా? అంటే ఇదే మాటను రాహుల్ గాంధీ మొన్న బహిరంగ సభలో కూడా మాట్లాడాడు క్లియర్గా. మా కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన చేయకపోవడం అనేది తప్పిదం జరిగింది. ఆ తప్పిదం సంబంధించిన విషయంలో ఆయన ఒప్పుకొని దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పినట్టుగానే మాట్లాడండి కదా. ఆయన అట్లా మాట్లాడలేదు. నేను బాధ్యత వహిస్తున్నా, నా పార్టీ బాధ్యత వహిస్తలే. అసలు నువ్వు ఎవరు బాధ్యత వహించడానికి? నాకు అర్థం కాదు. ఒకటే నేను అడుగుతాను. ఇది ఓకే, ప్రతిపక్ష నేత కాదు, ప్రతిపక్ష నేత కావచ్చు. నేనేమంటానంటే ఇప్పుడు నీ ప్రభుత్వము ఇంతకాలం పరిపాలన చేసినప్పుడు ఒక ప్రధానమంత్రి మాట్లాడాల్సిన మాట నువ్వు కాదు ఆడ మాట్లాడాల్సింది. నువ్వు ప్రధానమంత్రి కాదు, అవునా? బాధ్యత ఎవరు వహించాలి? పార్లమెంట్లో ఇవాళ చట్టాన్ని సవరించే అధికారము క్యాబినెట్కి ఉంటుంది, ప్రధానమంత్రికి ఉంటుంది. నువ్వు ప్రతిపక్ష నాయకుడికి ఏముంటుంది? నీ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు మాట్లాడలేదు. ఎవరు? కనీసం మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఉన్నాడు కదా మన్మోహన్ సింగ్. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేవు నువ్వు?
50% సీలింగ్ ఎత్తేయమని చెప్పి ఎందుకు చెప్పలే? ఎందుకు ఎత్తేయమని చెప్పేసి క్యాబినెట్లో తీర్మానం చేయించమని చెప్పలేదు? ఇలా నువ్వు ప్రతిపక్ష నాయకునిగా ఉండి నువ్వేం చేయగలుగుతావు అని చెప్పేసి నేను మళ్ళీ అందులో పార్టీ తప్పు లేదు కానీ నా తప్పు అన్నాడు ఆయన. మీరు కరెక్ట్గా వినండి ఆయన మాటలు. పార్టీ తప్పు కాకపోతే ఆయన తప్పు ఎట్లయితుంది? పాపం రాహుల్ గాంధీ మంచోడు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఆయన కులగణన కావాలని తిరిగిండు, భారత్ జోడో యాత్ర చేసిండు, న్యాయయాత్ర చేసిండు, అందరికి లెక్కలు చెప్పాలి. ఇప్పుడు బీసీలకు లేదు వాటా అన్నాడు, ఎస్సీలకు లేదు వాటా అన్నాడు, న్యాయ వ్యవస్థలో లేదు వాటా, కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ లేదు. తప్పు నీదే కదా, మీ ప్రభుత్వందే కదా తప్పు. ఇప్పుడు వీళ్ళు 12 ఏళ్ళు అవుతుంది బీజేపీ, మొన్ననే కదా 12 ఏళ్ళు. అంటే మీరు 50 ఏళ్ళు చేసిన వాళ్ళు మొదట బాధ్యత వహించాలా, 12 ఏళ్ళు చేసిన వాళ్ళు మొదట బాధ్యత వహించాలా? 50 ఏళ్ళ మరి ఆయన తప్పు మీది కదా. మరి మొత్తం మీ పార్టీది, మీ పార్టీది తప్పు. నువ్వు ఒక పర్సన్గా నేను వ్యక్తిగతంగా నేను మాత్రమే బాధ్యత వహిస్తా అంటే కాదు కదా, పార్టీ కదా బాధ్యత వహించాలి, నువ్వు కాదు కదా. పాపం నువ్వు మంచోనివి, నువ్వు బాధ్యత తీసుకున్నావు, సంతోషం. కానీ నీ పార్టీ చేసిన తప్పును నువ్వు పార్టీగా అంగీకరించకుండా నువ్వు వ్యక్తిగా అంగీకరించడం ఏంది? ఓబీసీల విషయంలో మేము తప్పు చేసినామని నువ్వు అంటున్నావు. ఎప్పుడు అంటున్నావు? అదంటే నీకు అధికారం కోల్పోయి 3 సార్లు బీజేపీకి అధికారం వచ్చినాక అంటున్నావు. మరి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అనలేదు? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు అట్లీస్ట్ నువ్వైతే లీడర్వే కదా, అప్పుడు ప్రతిపక్ష నాయకునివే కదా, నువ్వెందుకు అప్పుడు అనలేదు? మరి ఆ పరిస్థితులలో రాహుల్ గాంధీ చిన్నపిల్లడు ఏం కాదు కదా, నా వయసు రాహుల్ గాంధీకి, అవునా? మరి ఆయన ఇప్పుడు 3వసారి అధికారం పోయింది కాబట్టి 4వసారి కూడా మళ్ళీ బీజేపీ వచ్చేటట్టుగా ఉన్నది కాబట్టి అనివార్యంగా ఈ సమస్యను ఎత్తుకున్నాడు భోజన. తప్ప వాళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎప్పుడో దేశంలో ఈ 50% సీలింగ్ ఎత్తేసి మొత్తం ప్రైవేటీకరణ తీసుకొచ్చింది ఎవరండి? ఎవరు తీసుకొచ్చారు? దేశంలో కాంగ్రెసే కదా. మరి ప్రైవేటీకరణ తీసుకొచ్చినప్పుడు రిజర్వేషన్లు ప్రైవేటీకరణలో పెట్టాల్సింది ఎవరు? కాంగ్రెసే కదా. మరి ఎందుకు పెట్టలేదు? నువ్వు ప్రైవేటీకరణ తెచ్చినప్పుడే నువ్వు దాంట్లోనే ప్రైవేటీకరణ రిజర్వేషన్లు అమలు చేస్తూ చట్టం చేయొద్దని ఎవరన్నా వద్దన్నారా? నువ్వే చేయలేదు. ఇవాళ ప్రైవేట్ రంగంలో వాటా లేదు, అదాని అంబానీ సొంతం అయిపోయిందని మాట్లాడుతున్నావు కదా. వాస్తవంగా నిజంగా ప్రైవేటీకరణ తెచ్చుకొచ్చింది కాంగ్రెస్, దాన్ని అమలు చేస్తుంది బీజేపీ. ఇవాళ బాబ్రీ మసీదు కూల్చేసింది ఎవరు? బీజేపీ వాళ్ళు. సో దానికి అనుమతి ఇచ్చింది ఎవరు? గేట్లు తెరిపించింది ఎవరు? కాంగ్రెస్. ఎవరు? ఆయన ఈ రాహుల్ గాంధీ వాళ్ళ నాన్న, ఏం పేరు ఆయన పేరు? రాజీవ్ గాంధీ గారు. తర్వాత బాబ్రీ మసీదు కూల్చేసేటప్పుడు ఉన్న ప్రధానమంత్రి ఎవరు? పివి నరసింహారావు. మరి అప్పుడు నీ కాంగ్రెస్లో ఉన్నారు కదా. అంటే బాబ్రీ మసీదు తాళాలు తెరిచింది మీరే, కూల్చేసేటప్పుడు ప్రధానమంత్రి పదవి మీ చేతిలో ఉన్నది. ఒక బీజేపీ మీదనే మీరు నెపం ఎత్తారు. వీళ్ళ బాబ్రీ మసీదు కూల్చివేత బీజేపీ. 100% బీజేపీ కూల్చేసింది. వాళ్ళ ఎజెండానే ఉంది, వాళ్ళ ఎజెండానే చెప్పింది మేము బాబ్రీ మసీదుని కూల్చేస్తామన్నారు. రక్షించాల్సింది ఎవరు? కాంగ్రెస్ కదా. మీ ప్రభుత్వంలో ఉన్నోళ్ళే కదా. మీరు రక్షించకుండా వాళ్ళకు సహకరించి ఇవాళ మీరు సన్నాయి నొక్కులు లెక్తా అంటే, సెక్యులరిజం పేరుతో సన్నాయి నొక్కులు లెక్తా అంటే ఎవరు నమ్మాలి మిమ్మల్ని? అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి జోడో యాత్ర కానీ, న్యాయ జోడో యాత్ర కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేస్తున్న యాత్రలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన నిజంగా సెక్యులరిజం కోసం పాటుపడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరూ మాట్లాడుతున్నారు. మేధావులు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ బీజేపీని ఎదుర్కోవడం కోసం కాంగ్రెస్ మాత్రమే ఉందనే కోణంలో మనం మద్దతు ఇవ్వచ్చా? లేదు అని అంటే కాంగ్రెస్ను ఒకవేళ రాహుల్ మాటల్ని నమ్మి భవిష్యత్తులో మళ్ళీ ఇంతకుముందు కాంగ్రెస్ చేసిన తప్పిదాలు జరగకుండా చూసుకునేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తారని నమ్మచ్చా? ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని నమ్ముదామని అంటున్నాను నేను. ఎందుకు అంటున్నానంటే రాహుల్ గాంధీ నిజాయితీ పరుడే, కానీ మిగతా వాళ్ళు కాదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ. రేవంత్ రెడ్డికి ఎక్కడ చిత్తశుద్ధి చెప్పండి, ఒక్క మాట చెప్పండి. కాదు, బీసీల పట్ల ఎక్కడైనా చిత్తశుద్ధి ఉంది ఆయన? రాహుల్ గాంధీ ఆదేశించాడు కాబట్టి 42% వాటా అన్నాడు కాబట్టి అది అమలు చేసిండు. అమలు చేయక తప్పనిసరి పరిస్థితి, అంతేనా? ఒకళ్ళు నిజంగానే ప్రేమ ఉండడు అయితే బీసీ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 1 సంవత్సరం ఉండి బీసీకి అప్పచెప్పాలి కదా మహేష్ కుమార్ గౌడ్కి. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చేయలేదు? కనీసము నీకు ఎంపీలలో ఒక ఎంపీకి 2 బీసీలకు సీట్లు ఇస్తా అన్న మీరే ఎందుకు ఇవ్వలేదు? ఎమ్మెల్యేలు ఇవ్వలేదు. వాళ్ళు నువ్వు నీ 12 మందికి వెళ్తారా నీ పార్టీ నుండి? ఒక రెడ్లు 46 మందికి వెళ్తారా? 46 మంది రెడ్లు కాంగ్రెస్ నుండి వెళ్తారు, 12 మంది బీసీలకు వెళ్తారా నీ పార్టీ నుండి? ఒక్క ముస్లిం గెలవడా నీ పార్టీ నుండి? అదా నీ పార్టీ సెక్యులరిజం? నీ సెక్యులరిజం ఉన్న సత్తా అదా? అంటే నీకు ఒక రెడ్లు మాత్రమే 46 మందికి వెళ్తానంటే మిగతా వాళ్ళను ఒడగొట్టే సీట్లలో ఇచ్చి వాళ్ళని ఒడగొట్టించి బీసీలు ఒడగొట్టేటట్టు చేసింది ఎవరు? మరి అది ఆ విషయం రాహుల్ గాంధీ తెలియదా? మరి రాహుల్ గాంధీకి ఈ విషయాలన్నీ తెలిసి ఇలా కులగణన చేసిన రాహుల్ గాంధీ సంతోషం,
మరి బీసీలకు రిజర్వ్ ఇప్పుడు ముగ్గురు ఉంటారా మంత్రులు? కనీసం 8 మంది ఉండాలి మంత్రులు. బీసీలు ముగ్గురు ఉంటారు, వాళ్ళ ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఇంకా ఎస్టీలు అన్న 4 ఉన్నారు. అవునా? బీసీలు ఇంకా అంతకంటే తక్కువ ఉన్నారు కదా. మరి ఇక బీసీలకు చేసిన న్యాయం ఏమున్నది అంటే ఇక్కడ ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? ఎస్సీలు 4 మంత్రి పదవులకు రావడానికి, బీసీలు 3 ఉండటానికి కారణాలని దళితుల్లో ఉన్నటువంటి ఐక్యత, వాళ్ళు బాబాసాహెబ్ని ఓన్ చేసుకుని పోరాటాల దిశగా వెళ్ళినందుకు వచ్చినటువంటి అనుకోవచ్చా? లేదు అని అంటే మాదిగా కొట్లాట వల్ల వచ్చినాయండి ఆ పోస్టులు. మాదిగా కొట్లాట ఏదైతే జరిగింది, బీసీలకు పెరగాలంటే బీసీలు ఏం చేయాల్సి ఉంటుంది? బీసీలకు పెరగాలంటే బీసీ ముఖ్యమంత్రి సీటును మాకు కావాలని అడగాలి గట్టిగా. అడుగుతలేరు కదా. ఇప్పుడు మీరు డి శ్రీనివాస్ చూడండి, కాంగ్రెస్లో అధ్యక్షుడే ఉన్నాడు. పి హనుమంతరావు చూడండి, అధ్యక్షుడే ఉన్నాడు. తర్వాత పోతే పొన్న లక్ష్మీ ఉన్నాయి, అధ్యక్షుడు పనే చేసిండు. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ చేస్తాడు, అవునా? అధ్యక్షుడే. మరి ముఖ్యమంత్రి ఎందుకు కాలేకపోయారు? ఇప్పుడు 55 ఏళ్ళు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి రెడ్డి అయినప్పుడు ఒక్కసారి బీసీకి అవకాశం ఇయ్యరా? ఎందుకు వేయలేదు మీరు? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత నన్ను ఇయ్యరా? ఎందుకు వేయలేదు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటాడట, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి ఉంటాడట. దాని తర్వాత ఏంటట, ఉత్తమ్ కుమార్ రెడ్డి నా తర్వాత, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నా తర్వాత అరువుడు. అంటే ఈయన 10 ఏళ్ళ తర్వాత అరువుడు ఎవరు? కోమటిరెడ్డి. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి అరువుడు, ఇంకో రెడ్డి అరువుడు. కానీ మరి బీసీలకు ఎప్పుడు వస్తుంది అవకాశం? అంటే మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 50 ఏళ్ళు పరిపాలన, రెడ్లు 50 ఏళ్ళు చేసినట్టు మళ్ళీ తెలంగాణలో కూడా 50 ఏళ్ళు బీసీలు రెడ్లే చేయాలా? సో మరి ఎక్కడ చిత్తశుద్ధి ఉన్నట్టు? కాబట్టి రాహుల్ గాంధీకి ఉన్న చిత్తశుద్ధి రేవంత్ రెడ్డికి లేదు కదా. ఉన్నది. నేనేమంటానంటే ఇవాళ ఒక్క రాష్ట్రంలోనే మీరు ఉన్నదే 2 రాష్ట్రాలలో 3 రాష్ట్రాల అధికారం. పాపం ఇంతకుముందు ఖర్గే నేను ఆంధ్రజ్యోతిలో చూసిన కదా, నేను ముఖ్యమంత్రి కాలేకపోయినా అన్నాడు. ఏఐసిసి అధ్యక్షుడు అయినోడు ముఖ్యమంత్రి కాలేకపోయాడు. కారణం ఏంటి? ప్రధానమంత్రి కూడా అయితే ఏమవుతాడు? పాపం ప్రధానమంత్రి కూడా అయ్యే అవకాశం లేదు. ఇప్పుడు ఆ వయసు కూడా అయిపోయింది ఆయనకు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఇట్లా ప్రధానమంత్రి అవుతాడు ఆయన. సో ముఖ్యమంత్రి కూడా ఎందుకు కాలేదు? ఒక సమితి అధ్యక్షుడు నుండి ఏఐసిసి అధ్యక్షుని దాకా అయినోడు ఇవాళ ముఖ్యమంత్రి కాలేకపోయిండు అనే బాధ ఆయన ఉన్నదంటే అర్థం దళితుడు కాబట్టి. ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డి నిన్నాక మొన్న ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీకి వచ్చి రెడ్డి కాబట్టి ముఖ్యమంత్రి అయ్యిండు. అదే బట్టి కాలేదు, డిప్యూటీ సీఎం ఫ్లోర్ లీడర్గా పనిచేసినాడు. అంతకుముందు దామోదర నరసింహ ఉప ముఖ్యమంత్రి కాలేదు, అవునా? కానీ ఆయా పార్టీలో వదులుకొని ఈ పార్టీలకు వచ్చేసి ఒక రెడ్డి కాబట్టి అయిండు. మరి దళితులు కాలేదు. పాపం ఖర్గేనే కాలేదంటే కాంగ్రెస్లో ఈయన బట్టి అవుతాడా లేకపోతే రాజనరసింహ అవుతాడా? సో కాబట్టి ఇవాళ ఏ పార్టీలోనైనా అదే మాయావతి కాగలిగింది, 3 సార్లు కాగలిగింది, సొంత పార్టీ కాబట్టి. అగ్రవర్ణాల పార్టీలలో ఎంత ఉడిగం చేసినా బీసీలు కానీ ఎస్సీలు కానీ ముఖ్యమంత్రుల స్థాయికి ఎదిగే పరిస్థితి లేదు. ఎందుకంటే అగ్రవర్ణాలకే అవకాశాలు ఇస్తారు అనడానికి బెస్ట్ ఉదాహరణ అదే మాయావతి. తన సొంత పార్టీ పెట్టుకున్నది కాబట్టి దళితురాలు, ఆయన తన సొంత పార్టీ కాబట్టి తాను ముఖ్యమంత్రి కాగలిగింది. అదే కేజ్రీవాల్ తన సొంత పార్టీ కాబట్టి తను కాగలిగాడు. అదే కేసీఆర్ తన సొంత పార్టీ కాబట్టి తను కాగలిగాడు. వీళ్ళు సొంత పార్టీలో లేరు కదా పాపం. వీళ్ళు ఊడిగం చేయడానికి వచ్చారు, ఊడిగం చేసుకున్న పదవులలో ఉన్నారు, అవునా? కాబట్టి వాళ్ళ నేనేమంటానంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతకాలం ఊడిగం చేసినా పాపం ఖర్గేకే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేనప్పుడు మిగతా వాళ్ళకి ఎట్లా అవుతుంది, ఎట్లా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇవాళ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అనుకోవాలి. సో కాబట్టి ఇవాళ వాళ్ళ సొంత పార్టీలను వాళ్ళు నిర్మాణం చేసుకునే స్థితి రావాలి. బీసీలకు సొంత పార్టీ ఉండాలి, ఎస్సీలకు సొంత పార్టీ, ఎస్టీలకు సొంత పార్టీ. వాళ్ళ జనాభా తక్కువన. ఆఫ్టర్ ఆల్ రెడ్లు ఉన్నదే 5% తెలంగాణలో. వాళ్ళకు ఇవాళ అధ్యక్షులు వాళ్ళే ఉంటారు, ముఖ్యమంత్రులు వాళ్ళే ఉంటారు, రకరకాల పార్టీలలో మేము అధ్యక్షులం అయితేనే పార్టీలు నడుతాయి అంటారు వాళ్ళే, అవునా? ఇదే రేవంత్ రెడ్డి స్టేట్మెంటు, అవునా కదా? రెడ్లకు మాత్రం ఇస్తేనే పదవి అవుతాయి అంటే వెలమలు కూడా అట్నే అనుకుంటున్నారు. అంతే, మేము అరువులో ముఖ్యమంత్రికి అనుకుంటున్నారు. తర్వాత కమ్మలు వాళ్ళు అనుకున్నారు, వాళ్ళు అరువులని వాళ్ళు అయినరు, అవునా? మరి బీసీలు ఎందుకు అరువులు అనుకోవట్లే? కాబట్టి వాళ్ళు అరువులని అనుకునే స్థాయికి ఎదిగినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు. కానీ వాళ్ళ సొంత పార్టీ నుండి అయితే అవుతారు అంటున్నా, ఊడిగని తెస్తే కారు. సో కాబట్టి నేనేమంటానంటే తెలంగాణలో బీసీలరా, నేను ఒక ఎస్సీ మాదిగానండి, 12 ఏళ్ల సర్వీసు, 3 లక్షల ఉద్యోగాన్ని వదులుకొని బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన, అవునా? నాకేం అవసరం అండి? బీసీ ముఖ్యమంత్రి అయితేందో కాకపోతే నాకు వచ్చేది ఏంది? ఇవాళ ఒక కాజ్, అది ఒక పొలిటికల్ చేంజ్. దాని తర్వాత మళ్ళీ ఎస్సీలు అవుతారు. ఒకసారి బీసీలకు అవకాశం వస్తే ఎస్సీలకు వస్తుంది, ఎస్సీల నుండి ఎస్టీలకు వస్తుంది, ఎస్టీల నుండి మైనార్టీలకు పోతుంది, మైనార్టీ నుండి మహిళలకు వస్తుంది. ఇట్లా ఒక 5 ఏళ్లలో చేంజ్ జరుగుతుంది.
అది అసలు మొత్తం రెడ్లకే పరిమితం అయితే మార్పే జరగకపోతే అవును. మరి ఎప్పుడు వస్తుంది ఇంకా అవకాశాలు? కాబట్టి నేనేమంటానంటే రాహుల్ గాంధీ గారు ఇప్పటికే నేను రిక్వెస్ట్ చేస్తుంది ఒకటే, మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే సామాజిక న్యాయ ఎజెండాను మీరు కనుక అమలు చేయాలనుకుంటే ఇమీడియట్లీ ఒక బీసీకో ఒక ఎస్సీకో అవకాశం ఇవ్వండి. ఒకవేళ బీసీకి ఇప్పుడు కనుక ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థిని, ఎందుకంటే లాస్ట్ టైం బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తుందని ప్రకటించింది, కానీ ఇక్కడ రాజకీయంగా బీజేపీ లీడర్ కూడా చేయలేదు, కనీసం ఎల్పీ లీడర్ కూడా చేయలేదు. అవును. అప్పుడు రాజా సింగ్ పాపం చేయలేదు. ఇంకో ఆయన ఎవరు, ఈటల రాజేందర్ కాదు, మన ఆయన పేరేం పేరు, ఇంకో ఎంఏ పాయల్ శంకర్, ఆయనే ఉన్నాడు ఒక బీసీ లీడర్, ఆయనను బీజేపీ లీడర్ చేయలేదు. రాజా సింగ్ పాపం సీనియర్ మోస్ట్, ఆయనను చేయలేదు. ఇక బీసీ ముఖ్యమంత్రిని ఎవరు ఎట్లా నమ్ముతారు? అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ప్రకటించేది అంటే చేస్తా అనుకోవచ్చా, లేదంటే దీనివల్ల ఒకవేళ మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ కనుక బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించేది అంటే మళ్ళీ రాజకీయాలను మారే అవకాశం ఉంటాయా? 100%. నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీసీలను చేసి అక్కడ ఎట్లాగో ఖర్గే గారిని పాపం ఆయన ఆశయం కూడా నెరవేరలే. బీసీ ఆల్రెడీ సిద్ధరామయ్య ఉన్నాడు, తీసుకొచ్చి ఆయన పెట్టండి ఖర్గే గారిని, ఒక దళిత రైతుడు. కనీసం ఆయన ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ వయసులో ఉన్నాడు, కనీసం ఆయన లక్ష్యం కనీసం ఆశయం నెరవేరుతుంది. ఒక దళితుడు ముఖ్యమంత్రి అవుతాడు కర్ణాటక. నీ రాష్ట్రమే కదా అది, కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడ ఒక బీసీని పెట్టారు. అప్పుడు కాంగ్రెస్ గొప్ప పని చేస్తుంది, అధికార మార్పిడి ఇవాళ జరుగుతుంది. రాహుల్ గాంధీకి చితిచుతుంది. ఎలా రెడ్లను కాదని ఇవాళ బీసీకి అవకాశం ఇచ్చిండు, ఆడ బీసీలను కాదని ఎస్సీకి అవకాశం ఇచ్చిండు. సీనియర్ మోస్ట్ ఖర్గే ఇవాళ మొత్తం పార్టీని నడిపిస్తున్నాడు ఆయన. పాపం ఇంతకాలం సూడిగా చేసాడు పార్టీకి, మరి 10 అనుభవించాలా లేదా? మరి అట్లాంటప్పుడు ఈ రెండిట్లలో మార్పు తీసుకొచ్చేసి రాహుల్ గాంధీ చిత్తశుద్ధి నిరూపించుకుంటే రేపు మొత్తం దేశమంతా ఇంపాక్ట్ పడుతుంది. అప్పుడు ఏమవుతుంది, సామాజిక న్యాయానికి నిజంగా కాంగ్రెస్ పార్టీలో బాగా నిజంగా చిత్తశుద్ధి ఉందనే ఒక ప్రచారం జరుగుతుంది. మాలాంటి వాళ్ళు అప్పుడు అరే నమ్ముతాం, అరే కాంగ్రెస్ పార్టీ వల్ల నేను కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ కోసం అప్లై చేసిన, ఏది 25,000 రూపాయల ఫీజు కట్టి నా ఉద్యోగానికి రాజు ఎట్లా చేసిన కాబట్టి మరి నాకెందుకు టికెట్ ఇవ్వలేదు? నేను తెలంగాణ ఉద్యమకారుని, హైలీ క్వాలిఫైడ్. ఏమి నేను భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి సపోర్ట్ చేసిన, అంత 2013 నుండి సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన రాహుల్ గాంధీకి. ఎందుకు రాహుల్ గాంధీ లేకపోయిండు ఇక్కడ? అంటే ఇక్కడ రేవంత్ రెడ్డిదే నడిచింది కాబట్టి రాహుల్ గాంధీ నడవలేదు. రాహుల్ గాంధీ స్వయంగా నాకు హామీ ఇచ్చాడు, నేను ఇస్తా, టికెట్ ఇప్పిస్తా అని అన్నాడు. ఆయన అన్నాడు ఖచ్చితంగా. మా భారత్ జోడో యాత్రలో నన్ను ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా నన్ను పిలిచిండు, నేను పోయినా, పార్టిసిపేట్ అయినా. మరి ఎందుకు నాకు టికెట్ ఇవ్వలేకపోయారు? ఎందుకు ఆ అమ్మాయి కడియం శ్రీహరి 40 ఏళ్ళు మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి మాదిగ కులం కూడా కాదు, ఆయన మాదిగలో ఒక ఉపకులము, ఆయన 40 ఏళ్ళు మంత్రిగా చేసినోడు, ఆయన బిడ్డకు తీసుకొచ్చి టికెట్ ఇచ్చింది, కానీ నాకు ఎందుకు ఇవ్వలేకపోయింది? అంటే నా దగ్గర డబ్బు లేదనా? అదొకటే కదా కారణం, అంతే కదా, ఇంకా వేరే ఏం కారణం చెప్పండి? డబ్బు లేదని, తర్వాత నిజాయితీ ఉందని. ఈ నిజాయితీ వద్దు, డబ్బు అంటే నిజాయితీ పరులు వద్దు మీకు, ఉద్యమకారులు వద్దు మీకు, డబ్బు ఉన్నోళ్ళు కావాలి. అసలు ఆ అమ్మాయి పాపము ఒక డాక్టరు, ఆమె తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేదు, ఆమెకి ఇచ్చారు మీరు. ఇత్త పాపం ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఎవరు? రాహుల్ గాంధీ. నాకే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది కాంగ్రెస్ను అంటే డెవలప్ చేయాలి. ఎందుకంటే దళితులు ఇలా మీరు ఒక వినండి, మందకృష్ణ గారు ఆయన బీజేపీకి ఓటేయమని చెప్పిండు, చెప్తే కూడా ఒక్క దళితులు ఓటేయలేదు, ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు, ఒక్క ఎంపీ గెలవలేదు బీజేపీ తెలంగాణలో. తెలిసిందా? మిగతా వాళ్ళు గెలవచ్చు, కానీ ఒక ఎస్సీ గెలిచిండా? లేదు. ఎందుకు గెలవలేదు? ఎందుకు గెలవలేదంటే ఇలా ఎస్టీ గెలిచిండా? గెలవలేదు. ఎందుకంటే వాళ్ళు ఎస్సీ ఎస్టీలు కాంగ్రెస్ పార్టీకి వేస్తారు ఓటు, లేదా బీఆర్ఎస్కి వేస్తారు, సెక్యులర్ పార్టీలకు వేస్తారు. ఈవెన్ మైనార్టీలు కూడా సెక్యులర్ పార్టీలకు వేస్తారు, బీజేపీకి వేయరు. మరి ఆ విషయం మీకు తెలుసు, ఆ విషయం బీజేపీకి వేయరనే విషయం తెలిసి మాదిగలకు మీరు ఎందుకు అవకాశం ఇవ్వలేడా? కాంగ్రెస్ పార్టీ వరంగల్లో మాదిగలకు ఎందుకు ఇవ్వలేదు? మాదిగ ఉపకులానికి ఎందుకు ఇచ్చారు? అక్కడ కూడా నగర్ కర్నూలులో అంత పెద్ద మాదిగలు ఎక్కువ మంది ఉండే పార్లమెంట్, అది ఆడ మాదిగలకు ఎందుకు ఇవ్వలేదు మీరు? అంటే మీకు చిత్తశుద్ధి లేనట్టే కదా మాదిగల పట్ల. అంటే అంత మెజారిటీ జనాభా ఉన్న మాదిగల పట్ల చిత్తశుద్ధి లేదు. సరే మాలకు అక్కడ ఇవ్వండి, ఇక్కడ వివేక్ వాళ్ళ కుటుంబంకి ఎందుకు ఇవ్వాలి? వేరే వాళ్ళకి ఇవ్వండి మళ్ళీ అక్కడ, ఆడ మళ్ళీ వివేక్ కొడుకుకే ఇచ్చారు మీరు. అంటే ఏంది? డబ్బున్న వాళ్ళకి డబ్బులు ఎవరు పెడితే వాళ్ళకి ఇవ్వాలా? ఇదా కాంగ్రెస్ నీతి అంటే? ఇప్పుడు కాంగ్రెస్ను బలోపేతం చేయాలంటే డబ్బున్న వాళ్ళకే, ఒక కుటుంబంలో 3 పదవులు ఇస్తే ఇంకా కాంగ్రెస్ ప్రిన్సిపల్ మీద ఎక్కడున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ను. సో కాబట్టి నేనేమంటానంటే కాంగ్రెస్ ఇంకా ప్రక్షాళన కావాలి.
అంటే ప్రక్షాళన కావాలని మీరు అంటున్నారు కదా. అయితే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి సమావేశం ఏదో అందులో కంచాలయ్య గారు మాట్లాడినటువంటి మాటల మీద మీరు కామెంట్లు చేశారు. ఎస్, అంటే కామెంట్లు అంటే కౌంటర్గా ఆయనను మార్టిన్ లూథర్ కింగ్తో పోల్చడాన్ని వ్యతిరేకించడం జరిగింది. అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలకు సంబంధించిన విషయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఏంటి అని మీరు అడుగుతున్నటువంటి ప్రశ్నను మనం తప్పకుండా ప్రశ్నించాల్సిందే. కానీ కాంగ్రెస్ ఇప్పుడు ఈరోజు రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పోరాటం ఏదో ఉందో దానికి సంబంధించిన విషయంలో ఇక్కడ కులగణన చేయడము, బీసీ రిజర్వేషన్లను 42% పెంచడం ఇవన్నీ జరుగుతున్న క్రమంలో మార్టిన్ లూథర్ కింగ్తో పోల్చితే తప్పేంటి? నేను తప్పే అంటున్నా. మార్టిన్ లూథర్ కింగ్ వర్ణాన్ని నిర్మూలించాలన్నాడు. ఓకే, ఈయన కులాన్ని నిర్మూలించాలన్నాడా? కుల గణన అన్నాడు. కుల గణన అంటే మీ కులాలను లెక్కించడమే తప్ప కుల నిర్మూలన కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏంటి? కులాన్ని నిర్మూలించాలన్నాడు. కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమన్నాడు. అట్లనే ఆయన కూడా మార్టిన్ లూథర్ కింగ్ కూడా ఏమన్నాడు? వర్ణం పునాదుల మీద ఒక నీతిని ఒక జాతిని అమెరికా దేశాన్ని నిర్మించలేమన్నాడు. మరి అంత అద్భుతంగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా కొట్లాడిన ఆయన వర్ణ నిర్మూలన జరగాలని ఆయన మాట్లాడిండు. కుల నిర్మూలన జరగాలని ఈయన మాట్లాడితే నువ్వు ఆయన కులం అట్లనే ఉండాలి, బ్రాహ్మణులు హాయిగా మేము ఎంజాయ్ చేయాలి ఈ దేశంలో, ఇప్పటికే ఎంజాయ్ చేసినాం అద్భుతంగా, ఇంకా ఎంజాయ్ చేయాలి అంటే ఒక కుల వ్యవస్థ ఉన్నంతకాలము నీవు కుల నిర్మూలన జరుగుతున్నామో అందరూ సమానమవుతారు. కుల వ్యవస్థ ఉన్నంతకాలం బాపనాడే ఉంటాడు, శూద్రుడే ఉంటాడు, ఎస్సీ అంటరానుడే ఉంటాడు. ఇక నిర్మాణం లెక్కలు తీసినంత మాత్రాన మొత్తం వ్యవస్థ మారిపోతుందా? ఇప్పుడు 42% అట తీసిండ్రండి, బీసీల మొత్తం జీవితాలు మారిపోతాయా? చెప్పండి. కులగణన వల్ల బీసీల జీవితాలు మొత్తం మారిపోతాయి. అంటే కొంత పదవులు రాజకీయ అవకాశాలు పెరుగుతాయి. మీకు ఒక విషయం చెప్తాను, అసలు లోకల్ బాడీలో ఇప్పటికీ 50% దాటిపోయిన బీసీలు. 42% వాటికి ఎందుకు పరిమితం కావాలి? నేను అడుగుతున్నా. నీకు చిత్తశుద్ధి కాంగ్రెస్ కొంటే నువ్వు ఎమ్మెల్యే ఎంపీలలో పెట్టు, రాజకీయ రిజర్వేషన్లు ఈ బీసీలకి. లోకల్ బాడీ ఏంటంటే నాకు అర్థం కాలేదు. అసలు అక్కడ పవరే లేదు, లోకల్ బాడీలో పవరే లేదు. అక్కడ ఎవరైతే ఏ రెడ్డో ఎలుమో కమ్మో బాపనైనా అరే మరొడ మాది కూడా అని చెప్పి ఎవరైతే వాళ్ళ ఆయా రిజర్వేషన్లలో వాళ్ళు పెట్టిన వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండే వాళ్ళని పెడతారట. అవునా? బీసీలైనా అయినా సరే, చివరికి మైనార్టీలైనా సరే. అవునా? అక్కడికి సర్పంచ్ ఈయన కూడా ఉప సర్పంచ్ వాళ్ళు అవుతారు, మళ్ళీ అవుతారు. తర్వాత ఇక్కడ వచ్చి ఉప సర్పంచ్ అయినోడేమో సర్పంచ్ సీట్లో కూర్చుంటే మనోడు ఎస్సీ వాడు ఎస్టీ వాడు అయితే వాడు కింద కూర్చుంటాడు. ఎన్ని సందర్భాలు చూస్తలేం మనం? అవునా? సో ఒకవేళ భర్త సర్పంచ్ అయితే భార్య సర్పంచ్ అయితే భర్తపై కూర్చుంటాడు అన్నాడు. సో ఈ క్రమంలో అక్కడ ఏముందని సాధికారత ఉన్నది? ఎక్కడ? అసెంబ్లీలో ఉంది. నువ్వు అక్కడ ఎందుకు రిజర్వేషన్ ఇస్తలేవు? కాంగ్రెస్ పార్టీ ఎంపీలలో ఎందుకు ఇస్తలేవు? బీసీలకు ఎందుకు ఇస్తలేవు? ఎస్సీ ఎస్టీలకు ఉన్నది కదా. అక్కడ సాధికారత ఒక చట్టం గురించి ఎందుకు కొట్లాడతలేవు? మరి నీకు చితిశుద్ధి ఏది? లోకల్ బాడీలు ఇస్తా అన్నావు, నువ్వు ఎమ్మెల్యేలో ఎంపీలలో ఎందుకు ఇస్తలేవు? ఎందుకు ఈమని కొట్లాడతలేవు అంటున్నాను నేను. ఇప్పుడు ఎప్పటి నుండో ఆర్ కృష్ణయ్య గారు నా చిన్నతనమ్మ నుండి బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కావాలని చెప్పేసి నేను లాగా దొరకనప్పటి ఆయన కొట్లాడిండు. మరి ఆ అంశాన్ని నువ్వు ఎందుకు ఇవ్వాలా నీ యొక్క మేనిఫెస్టోలో పెట్టలే? బీసీలకు ఎమ్మెల్యే ఎంపీలలో రాజకీయ రిజర్వేషన్లు ఇస్తామని ఎందుకు పెట్టలే? న్యాయ వ్యవస్థలో హైకోర్టు సుప్రీంకోర్టులలో రిజర్వేషన్లు ఇస్తామని నువ్వు ఎందుకు పెట్టలే? అట్లాగే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పిస్తామని నువ్వు ఎందుకు నీ మేనిఫెస్టోలో పెట్టలే? ఇవి కదా కీలకమైన మార్పులు. నేను అనేది ఏమంటానంటే ఇవన్నీ చేస్తే అప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ రెవల్యూషన్ నేను ఒప్పుకుంటా. దేశంలో దళిత ప్రధానమంత్రి చేస్తా అని చెప్పి నేను ఒప్పుకుంటా. అప్పుడు రెవల్యూషనరీ కాంగ్రెస్ పార్టీ అని ఒప్పుకుంటా. మేనిఫెస్టోలో పెట్టి మనం ఒప్పుకుంటా. అంతేగాని ఇవన్నీ ఏం జరగకుండా కేవలం కులగణన చేస్తాం అన్నంత మాత్రాన మొత్తం దేశం అంతా మారిపోతుందా? చెప్పండి. ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నా, వాళ్ళ మీడియాలో దళితులు లేరంటున్నావు, మీడియా అంతా బ్రాహ్మణుల చేతిలో ఉంది. మరి నువ్వు ఇంతకాలం దేశాన్ని పరిపాలించినప్పుడు నువ్వు నీ కాంగ్రెస్ పార్టీలో మీడియాలో రిజర్వేషన్ ఎందుకు పెట్టలే? ఎందుకు అమలు చేయలేదు? నీ పార్టీలో నువ్వు ఎందుకు అమలు చేయలేదు? అట్లీస్ట్ నీ పార్టీ పదవులు తెలంగాణ నీ పార్టీ పదవులలో ముఖ్యమంత్రి నువ్వు ఇవ్వచ్చు, రాహుల్ గాంధీ ఇవ్వచ్చు, మంత్రులు ఇవ్వచ్చు, ఎంపీలను టికెట్లు ఇవ్వచ్చు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చు, కార్పొరేషన్లు ఇవ్వచ్చు, ఎమ్మెల్సీలు ఇవ్వచ్చు. నీ చేతుల పని కదా అది, చట్టంతో పని లేదు కదా. నువ్వు ఎందుకు వెళ్ళే మరి నిన్ను ఎట్లా నమ్మాలని? నువ్వు ఎట్లా రెవల్యూషనరీ అవుతావు? మరి ఒక ప్రొఫెసర్ అయి ఉండి మొత్తం ఆయన మార్టిన్ లూథర్ కింగ్తో పోల్చడమే కాకుండా మొత్తం కాంగ్రెస్ పార్టీ టోటల్ రెవల్యూషనరీ. అరే 42% వాటా అనేది పెద్ద లెక్క కూడా కాదండి, అది లెక్క కూడా కాదు. ఇప్పటికే 50% దాటిండ్రు బీసీలు.
లోకల్ బాడీ ఎన్నికలల్లో ఆల్రెడీ 33% మహిళా రిజర్వేషన్లు ఉన్నాయి లోకల్ బాడీ ఎన్నికలల్లో. అవునా? సో అక్కడే మస్తు మంది మహిళలు వస్తున్నారు. ఎవరు? బీసీ మహిళలు, ఎస్సీ ఎస్టీ మహిళలు వస్తున్నారు. నీకు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యేలు అయ్యి, ఎంపీలలో అయ్యి, హైయర్ జ్యుడిషియర్లో అయ్యి, డిఫెన్స్లో అయ్యి, ప్రైవేట్ రంగంలో అయ్యి. అది రెవల్యూషనరీ స్టెప్ అంటే. అది ఎక్కడ జరగకుండే మొత్తం కాంగ్రెస్ పార్టీ గొప్ప రెవల్యూషనరీ ఈయన మార్టిన్ లూథర్ కింగ్ అంటే ఎవరు మాలాంటి వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారండి? ఎట్లా దాన్ని మేము అంగీకరించాలండి? భారతదేశంలో బీసీలకు రిజర్వేషన్లు ఎప్పుడున్నాయి? ఇదే రాజ్యాంగం రాయకముందు 1935 యాక్ట్లో బీసీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి, అట్లాగే క్రిస్టియన్లకు రిజర్వేషన్లు ఉన్నాయి, సిక్కులకు రిజర్వేషన్లు ఉన్నాయి. మరి ఈ రాజ్యాంగం రాసిన తర్వాత ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు ఎందుకు రిజర్వేషన్ పరిమితమైన? మిగతా ఎట్లా తీసేసిందండి? కాంగ్రెస్ బాధ్యత వహించద్దు దానికి? కాంగ్రెసే కదా, మీరే కదా ఉన్నది. ఇప్పుడు మొత్తం ప్రభుత్వం మీద 300 మంది రాజ్యాంగ నిర్మాణ సభ్యులంతా మీ వాళ్ళే కదా. పాపం బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడు, 2-3 ఎస్సీలు ఉన్నారు, మహిళలు ఒక 8 మంది ఉన్నారు, మిగతా వాళ్ళంతా మీరే కదా, మా పనులే కదా. మరి మీరు ఎందుకు వీళ్ళ రిజర్వేషన్ రద్దు చేసినారు? ఓబీసీ రిజర్వేషన్ మీరు రద్దు చేసారు, మహిళా రిజర్వేషన్ రద్దు చేసారు, క్రైస్తవుల రిజర్వేషన్లు, సిక్కుల రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు బ్రిటిష్ వాళ్ళు ఇస్తే మీరు రద్దు చేసినారండి. 1935 యాక్ట్లో వీళ్ళందరికీ ఉన్నాయి రిజర్వేషన్లు, మీరు ఎందుకు రద్దు చేశారు? మరి ఇప్పుడు ఇస్తానని చెప్పి ఎందుకు హామీ ఇస్తున్నారు? అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు తీసుకుంటున్నటువంటి స్టెప్స్, లేదంటే ఆయన మాట్లాడుతున్న మాటలు కానీ, ఆయన సెక్యులర్ వాదం మీద నిలబడటం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటే మార్టిన్ లూథర్ కింగ్ లాగా ఆయన పనిచేస్తున్నాడు. రేపు భవిష్యత్తులో ఒకవేళ రాజ్యాధికారం మళ్ళీ అధికారంలోకి వీళ్ళు వచ్చేది తప్పకుండా చేసే అవకాశాలు, ఇప్పుడు మీరు పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వాళ్ళు హామీలు నెరవేర్చేటువంటి అవకాశం, లేదంటే రానున్నటువంటి ఎలక్షన్స్లో మేనిఫెస్టో పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. తెలంగాణలో ముందు వీటిని అమలు చేయమంటున్నా. నేను ఏమంటానంటే బీసీ ముఖ్యమంత్రిని ఇక్కడ చేయండి ఫస్ట్. కర్ణాటకలో ఒక ఎస్సీ ముఖ్యమంత్రి చేయండి, ఖర్గే గారిని చేయండి, ఎవరో కాదు, ఒక ఎస్సీ ముఖ్యమంత్రి అక్కడ చేయండి. తర్వాత ఇక్కడ మీరు కార్పొరేషన్ చైర్మన్లు మీ చేతిలో పని 100%. అవునా? ఇవ్వండి, ప్రక్షాళన చేయండి. ఎందుకు ఇచ్చారండి? ఇప్పుడు అడ్వకేట్ జనరల్ ఒక రెడ్డి ఉంటాడు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా ఒక రెడ్డి ఉంటాడా? అరే అడిషనల్ కూడా మనకు రారండి బీసీలు, ఎస్సీ ఎస్టీలు. ఒక హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ రెడ్డి ఉంటాడు, ఆర్టీఐ చీఫ్ రెడ్డి ఉంటాడు. ఇక కీలకమైన పోస్టులన్నీ రెడ్లకు పోయినాక నీకు ఇక్కడ బీసీలకు ఎక్కడ ఇచ్చిండ్రండి ఈ అవకాశాలు, ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ ఇచ్చిండ్రండి అవకాశాలు? మరి ఎక్కడ సామాజిక న్యాయం ఉన్నదండి తెలంగాణలో? నీ ప్రభుత్వంలోనే తెలంగాణలో నీ దగ్గర లేదు. అక్కడ నువ్వు క్యాస్ట్ సెన్సెస్ నువ్వు చేయలేదు, ఎక్కడ? కర్ణాటకలో. నువ్వు క్యాస్ట్ సెన్సెస్ చేసి దాన్ని బయటనే పెట్టలేదు. మరి ఇంకేలో అవ్వండి, బయట ఎందుకు పెట్టలేదు నువ్వు కర్ణాటకలో? ఇక్కడ క్యాస్ట్ సెన్సెస్ చేసి నువ్వు బయట పెట్టినావు, కర్ణాటకలో ఎందుకు పెట్టలేదు? నీకున్న చిత్తశుద్ధి ఏంది? మరి నువ్వు ఈ చిత్తశుద్ధి లేని పనులను మాటలలో చెప్పినంత మాత్రాన మొత్తం రెవల్యూషనరీ స్టెప్స్ అని మనం ఎట్లా అంటాము? కాంగ్రెస్ పార్టీది 130 ఏళ్ళ తర్వాత కూడా నువ్వు చెప్పిన మాటలలో అమలు చేయకపోతే దాన్ని రెవల్యూషనరీ స్టెప్స్ అయిపోయింది. మొత్తం రాహుల్ గాంధీ ఒక మొత్తం మార్టిన్ లూథర్ కింగ్ అయిపోయింది అని చెప్పేసి ఆయన గారు మాట్లాడతారు. కానీ నాలాంటి ఎట్లా మాట్లాడతారండి? ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ చరిత్ర చదివిన వానిగా, చరిత్ర తెలిసిన వానిగా ఇప్పుడు ఆయన అంటాడు మండల్ కమిషన్ అమలు చేసింది వీపీ సింగ్ అయితే, వీపీ సింగ్ అట ది ఇండియన్ లింకన్ అట. ఎట్లా ఇండియన్ లింకన్ అయితే అండి? 3 లక్షల మంది పూలన్ దేవి లాంటి వాళ్ళను, ఎస్సీ ఎస్టీలను కూచకోతకు చంపినవాడు వీపీ సింగ్. అనివార్యంగా కాన్షీరామ్ మూమెంట్ వల్ల, కాన్షీరామ్ పోరాటం వల్ల దేవిలాలు కాన్షీరామ్ ఇద్దరు కలిసి ఉత్తర భారతదేశాన్ని షేక్ చేస్తున్న క్రమంలో వీపీ సింగ్ అనివార్యంగా మండల్ కమిషన్ అమలు చేసిండు. అక్కడ అంబేద్కర్కు భారతరత్న ఇచ్చిండు. అంబేద్కర్కు భారతరత్న ఇచ్చింది అనివార్యంగా. ఎందుకు? మా కాన్షీరామ్ మూమెంట్ చేయబట్టి. కాన్షీరామ్ అన్నాడు మండల్ కమిషన్ అమలు కరవుతాను అయితే కుర్చీ ఖాళీకర్ అన్నాడు. ఎవరిని? ఇదే వీపీ సింగ్. ఆయన మీదనే పోటీ చేసిండు ఆయన. మరి ఇవంత చరిత్ర ఇదైతే వీపీ సింగ్ ఏదో ప్రేమ ఉండి, మొత్తం బీసీల పట్ల ప్రేమ ఉండి మొత్తం తీసుకొచ్చి చేసిండు కాబట్టి ఆయన ఒక లింకన్ లాంటోడు అని చెప్పి వాడవాడలో అంబేద్కర్ విగ్రహాలు ఎట్లున్నాయో నువ్వు వీపీ సింగ్ విగ్రహాలు పెట్టాలని నువ్వు రాతలు రాత్తూ పిలిపిస్తావు. దాన్ని మేమంతా సపోర్ట్ చేసి అయ్యలే గారు గొప్ప పని చేసాను, గొప్ప రాతలు రాసిందని అనాలా? చెప్పండి. ఇట్లాంటి తప్పుడు హిస్టారికల్ ఎవిడెన్స్ జరిగింది ఒకటైతే చెప్పేది ఒకటైతే దాన్ని మేము ఎట్లా సపోర్ట్ చేయాలి? సో ఇవాళ కూడా అదే మేమంటున్నా, మంచోడు రాహుల్ గాంధీని నేను అప్రిషియేట్ చేస్తా, ఆయన ఎఫర్ట్స్ని అప్రిషియేట్ చేస్తా. కానీ ఇంకా ఆయన మార్టిన్ లూథర్ కింగ్ స్థాయి కాదు నేను ఇప్పటికీ అంటున్నా. ఎందుకంటే కుల నిర్మూలన ఆయన ఎజెండాలో లేదు. ఆయనే చెప్పుకున్నాను, నేను ఆర్య బ్రాహ్మణుడిని, నా కుటుంబం ఆర్య బ్రాహ్మణ కుటుంబం. వెన్స్ యు ఆర్ క్లెయిమింగ్ యాజ్ ఆర్య బ్రాహ్మణ, యు ఆర్ నాట్ ఎట్ ఆల్ ఏ రెవల్యూషనరీ.
నువ్వు రెవల్యూషనరీ కానప్పుడు నువ్వు రెవల్యూషనరీ అని ఎట్లా అంటావు? ఒక ప్రొఫెసర్ అయ్యండి, ఆయనే ఒప్పుకున్నాడు, నేను ఆర్య బ్రాహ్మణుని సద్బ్రాహ్మణుని నేను ఒప్పుకున్నాడు, సాంప్రదాయ బ్రాహ్మణుని అని ఒప్పుకున్నాడు. మరి సాంప్రదాయ సద్బ్రాహ్మణుడు ఇవాళ ఎట్లా రెవల్యూషనరీ అవుతాడు? భారతదేశంలో అంబేద్కర్ ఏమన్నాడు? ఈ దేశంలో బ్రాహ్మణుడు జీవితంలో చచ్చిపోయినాడు విప్లవవాది కాలేడన్నాడు. నేనన్న మాటలు కాదు ఇవి, అవునా? మరి ఎట్లా ఈయన విప్లవవాది ఎట్లా అయ్యిండు? రాహుల్ గాంధీ విప్లవవాది ఎట్లా అయ్యిండు? ఏ రకమైన విప్లవాన్ని తీసుకురాగలిగింది ఇక్కడ? కాబట్టి నేనేమంటున్నానంటే వాస్తవాలను చెప్తాం. రాహుల్ గాంధీ ఎఫర్ట్స్ను భారత్ జోడో యాత్ర ప్రకారంగా ఆయన చాలా హామీలు ఇచ్చాడు, దాంట్లో కొన్ని అమలవుతున్నాయి, కొన్ని కావట్లేదు, సంతోషిద్దాం. న్యాయయాత్ర అన్నాడు, సంతోషిద్దాం. ఇంకా చాలా మార్పులు కాంగ్రెస్లో రావాల్సిన అవసరం ఉంది. మొత్తం కింది కులాలకి కాంగ్రెస్ పార్టీని అప్పచెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మీ చేతిలో ఉన్న అధికారం కేవలం 2 కీలకమైన రాష్ట్రాలు. అక్కడ ఒక ఎస్సీ పెట్టండి, ఇక్కడ బీసీ పెడితే మేము నమ్ముతాం. అప్పుడు దేశంలో ఇది ఒక ఇంపాక్ట్ పడుతుంది. అప్పుడు నువ్వు బీజేపీని కౌంటర్ చేయడానికి రాహుల్ గాంధీ నిరూపించండి, మాటలు కాదు చేతలు చేసిండు అని చెప్పిండు. అప్పుడు మేము కూడా అరే రెవల్యూషనరీ స్టెప్ తీసుకున్నాడే రాహుల్ గాంధీ, గొప్పోడే అని అంటాం. ఈ జరగకముందే నువ్వు 42% రిజర్వేషన్ల వాటా ఇది అది పనికిరానిది నా దృష్టిలో. ఒక మాటలో చెప్పాలంటే లోకల్ బాడీ ఎన్నికలు నువ్వు ఎమ్మెల్యే చేయలే, నా ఎంపీ చేయలే. రేపు చేయమని చట్టంలో ఎమ్మెల్యే ఎంపీ 42% వాటా ఇస్తామని చేయమనండి. ఎమ్మెల్యే ఎంపీలలో నేను 42% వాటా బీసీలకు ఇస్తామని చేయమనండి. అప్పుడు నేను రాహుల్ గాంధీని ఆయనతో కాదు అసలు లింకన్తో పోలుస్తాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికైతే ఈరోజు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నటువంటి మాటల సంబంధించిన విషయంలో రాహుల్ గాంధీ నిజంగానే చాలా గొప్ప నిర్ణయాలు తీసుకుంటున్నాడు కావచ్చు, కానీ ఆయన చెప్తున్నటువంటి మాటలు కింది స్థాయిలో ఎక్కడ అమలు కావట్లేదు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో వాటిని ఇంప్లిమెంట్ చేసి చూయిస్తే తప్పకుండా దేశంలో కాంగ్రెస్ పార్టీ యొక్క హవా మళ్ళీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కర్ణాటకలో ముఖ్యమంత్రిగా ఖర్గేని చేసి తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఒక బీసీ నాయకుని, అది మహేష్ కుమార్ గౌడ్ అవుతారా ఇంకొకరు అవుతారా, ఒక బీసీని ముఖ్యమంత్రిని చేసి మీరు చూయించగలిగితే తప్పకుండా దేశవ్యాప్తంగా రేపు పొద్దుగాల మళ్ళీ కాంగ్రెస్ వైపు రాజకీయాలు తిరిగే అవకాశం ఉంటాయని చెప్పేసి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చెప్తున్నారు. దాంతోపాటు కంచాలే గారు చెప్పినటువంటి మాట ఏదైతే మార్టిన్ లూథర్ కింగ్తో పోల్చడం, కుల నిర్మూలన కోసం పోరాటం చేయకుండా వర్ణ నిర్మూలన కోసం పోరాటం చేసినటువంటి మార్టిన్ లూథర్ కింగ్తో పోల్చడం అనేది సరైనది కాదని చెప్పేసి అయితే ఆయన చెప్తా ఉన్నారు. మరి దీని మీద రాహుల్ గాంధీ గారికి సంబంధించిన విషయంలో మరి ఆయన రానున్న రోజుల్లో జోడో యాత్ర, న్యాయ జోడో యాత్ర చేసినట్టుగా కుల నిర్మూలన యాత్ర చేయగలిగితే దేశవ్యాప్తంగా ఆయనను అబ్రహం లింకన్తో పోల్చడం అవసరం కూడా ఉంటుంది, కేవలం మార్టిన్ లూథర్ కింగ్ కాదని చెప్పేసి ఆయన అంటున్నారు. మరి దీని మీద మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలిపండి. మరిన్ని చాలా అంశాల మీద మరిన్ని ఇంటర్వ్యూలను సార్తో చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ఎన్ఎన్ మీడియా. థ్యాంక్ యూ.